మరణత మన జీవితంలో చాలా ఉత్తమమైనవి, మంచివి మనకి కావాలని మనం ఆశపడుతూ ఉంటాం. మన ఆలోచనలు అనేక సార్లు ఎన్నో దుఃఖమును, కష్టమును, కొన్ని శాపాలను మన జీవితంలో తీసుకొస్తాయి. కానీ దేవుడు ఈరోజు నీతో ఏం చెప్తున్నాడో తెలుసా? కీర్తనల గ్రంథము 85వ అధ్యాయం 12వ వచనములో, యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును. దేవుడు నీ కోసం మంచి దాన్ని ఆయన ఉంచి ఉన్నాడు. ఆయన నీకు మంచిది ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎలాగైతే తల్లిదండ్రులు తమ బిడ్డలకు ది బెస్ట్ ఇవ్వాలని ఆశపడుతున్నారో అలాగనే దేవుడు ఈ రోజున నీవు చాలా కాలం నుండి వేచి చూస్తున్న ప్రతి ఒక్క విషయానికి కూడా మంచిది ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎస్, ద లార్డ్ విల్ గివ్ యూ వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ. దేవుడు నీకు ఏదైతే మంచిదో దానినే ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎన్నో రోజుల నుంచి నీవు చేస్తున్న ప్రార్థనలు దేవుడు వింటున్నాడు. నిరాశపడకు, దిగులు పడకు. నీకు మంచి దానిని, ఉత్తమమైన దానిని, ఏది నీకు ఇస్తే అది నీకు సంతోషాన్ని ఇస్తుందో, ఏది నీకు ఇస్తే అది నీకు దీవెనని ఇస్తుందో దానినే దేవుడు నీకు త్వరలో దయచేయబోతున్నాడు. కానీ దేవుని యొక్క వాక్యము ఒక హెచ్చరిక మనకి దయచేస్తుంది. అదేంటంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, మొదట నా నీతిని, నా రాజ్యమును వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. నీవు మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెదకాలి. దేవుని మాటలు ఏం చెప్తున్నాయి, ఆయన చిత్తానుసారంగా ఎలా నడవాలి, మరి నేను చేస్తున్నది దేవుని చిత్తానుసారమా, నేను వెళుతున్న మార్గము దేవునికి ఇష్టమేనా అని నీవు పరిశీలించి ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు అవన్నీ అంటే నీ జీవితంలో మంచివి ఏమైతే ఉన్నావో, మంచిది ఏదైతే దేవునికి ఇవ్వాలని అనుకుంటున్నాడో, మంచిది, ఆశీర్వాదకరమైనది, ఉత్తమమైనది దేవుడు నీకు అన్నీ కూడా అనుగ్రహిస్తానని ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఆ వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే ఆయన నీతిని, ఆయన రాజ్యమును మనం అందరం కూడా వెదికి దేవునికి ఆశీర్వాదమును స్వతంత్రించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల ప్రభువా, ఈరోజు నువ్వు ఇచ్చిన హెచ్చరికను బట్టి నీకు వందనాలు. మొదట నా నీతిని, నా రాజ్యమును వెదుకుడి, అప్పుడు అవన్నీ అనుగ్రహించబడును. నీవు ఉత్తమమైన దానిని మాకు అనుగ్రహించాలని నీవు ఇష్టపడుతూ ఉండగా, మా జీవితాలని నీవు కట్టి స్థిరపరిచి అనేకమైన ఆశీర్వాదములు దయచేయాలని మా జీవితంలో ఒక చిత్తము ఉంచి ఉండగా, దానిని మేము స్వతంత్రించుకోవడానికి, నీ నీతిని, నీ యొక్క రాజ్యమును వెతకడానికి మాలో బుద్ధిని, జ్ఞానమును పుట్టించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.